నియమించుకున్నదే అందుకు, నిన్ను ఆయన పిలుచుకున్నదే అందుకు. నువ్వు వెలుగుగా ఉండాలి, నువ్వు వెలుగై ఉండాలి. ఆలోచన లేదు నీకు ఆ వెలుగు మీద, దృష్టి లేదు నీకు ఆ వెలుగు మీద. అయ్యో నేను చీకటి సంబంధి వలె ప్రవర్తించుకుని నేను వెలుగు వలె ఉండాలి. వెలుగు వలె ఉండడం అంటే అర్థం ఏంటయ్యా అంటే, నువ్వేదో 10 మంది మధ్య నిలబడినప్పుడు అందరూ మామూలుగాని నువ్వేదో సెపరేట్ కాంతి వస్తావని కాదు దాని అర్థం. చాలామంది ఎలా చూస్తున్నారంటే, మనం వెలుగంటే మనం వెళ్తే జుమ్మని వెలుగుతామేమో అని. వెలుగు అంటే దాని అర్థం నువ్వు ప్రజల మధ్య ఏదో ప్రత్యేకమైన టార్చ్ లైట్ కాంతిలకు జుమ్మని వస్తావని కాదు. వెలుగు అంటే దాని అర్థం ఏంటంటే, అన్యాయము కలిగిన ఈ లోకములో, దుర్మార్గము కలిగిన ఈ లోకములో, క్షమాపణ ఎరుగని ఈ లోకములో, భీకర పాపముల మధ్య, భీకర భయంకరమైన ఊపుల మధ్య, భయంకరమైన శపితమైన స్థితి కలిగిన, దుర్మార్గపు అన్యాయపు స్థితి కలిగిన ఈ లోకము మధ్య నీ ప్రవర్తన, నీ వరవడి, నీ ఆలోచన, నీ నిర్ణయాలు, నీ నడతలు ఎలా ఉండాలయ్యా అంటే అవి వెలుగుమయముగా ఉండాలి. అది వెలుగంటే. లోకస్తులు ఆలోచించిన విధంగా నువ్వు ఆలోచించకూడదు. నీ ఆలోచన, నీ వరవడి, నీ వైఖరి, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. వేరుగా, లోకానికి వేరుగా నీ నిర్ణయాలు ఉండాలి. లోకమంతటిది ఒక నిర్ణయం అయితే, క్రీస్తును ధరించుకున్న నువ్వు, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్న నువ్వు, వెలుగై ఉన్న నువ్వు, నీ నిర్ణయం లోకమే ఆశ్చర్యపోయే నిర్ణయం అవ్వాలి. అది వెలగడం అంటే, అది వెలగడం అంటే. ఇలా అలనాడు నుంచి చాలామంది లేఖనములో వెలిగిన భక్తులు మనకు పరిచయమే, క్రొత్తేమీ కాదు. ఒకసారి ఒక 2-3 జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు అందరిలో చిన్నవాడు, కానీ యోసేపు మీద అందరూ కలిసి పగబట్టారు. తండ్రి అందరికంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని, మనందరికంటే నాన్న వాడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడన్న ఫోజీడికి వీడంతా చూడాలి అలాగైనాని, పైగా మనందరం ఆడికి దాసులమని, మనందరం ఆడికి మొక్కుతామని ఏవేవో కలలు మనకు చెప్పి పిచ్చి పనులు చేస్తున్నాడు. వీడికి సంగతి ఎలా కాదు, వీడి నిక్కనచాలి అని చెప్పి అందరూ కలిసి కన్నేసి యోసేపును గుంటలో పడేశారు. గుంటలో నుంచి మళ్ళా తీసి వర్తకులకి అమ్మేశారు. వర్తకులు తీసుకుపోయి ఇంకా ఐగుప్తులో అమ్మేశారు. ఐగుప్తులో పొతీఫరే భార్య ఇబ్బంది పెట్టింది, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో సాయం చేస్తానన్నవాడు యోసేపు యొక్క సాయాన్ని మర్చిపోయి తిరిగి యోసేపును జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు. ఇలా ఎంతోమంది యోసేపును చాలా విధాలుగా అన్ని కోణాల్లో నలిపేసి ఇబ్బందులు పెట్టేస్తే, చివరికి యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? అన్నలారా వదిలేయండి, మర్చిపోండి, అంతా దేవుడు మేలుకే చేశాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యోసేపుని గాయపరిచిన వారందరికీ బుర్ర చెదిరిపోయింది. ఆ రోజు యోసేపుని బాధ పెట్టిన వారందరికీ అసలు బుర్ర పని చేయట్లా, మతి చెదిరిపోయింది అందరికీ. ఎందుకంటే ఆ రోజుల్లో అందరి వరవడి ఎలా ఉండేదంటే, కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు నన్ను కొట్టాడా, తిరిగి నేను వాడిని కొట్టాలి. వాడు నా కంటిని గాయపరచాడు, నేను వాడి కంటిని గాయపరచాలి. వాడు నా కాలు తీశాడా, నేను వాడి కాలు తీయాలి. ఇలాగే బ్రతికారు అందరూ. కానీ వారి చరిత్రలో మొట్టమొదటిగా ఒక వ్యక్తి, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను, మీరు నాకు చేసిన కీడు నేను గుర్తుపట్టించుకోవట్లేదు, మీరు నాకు జరిగించిన కీడు నేను జ్ఞాపకం ఉంచుకోవట్లేదు, నేను మర్చిపోతున్నాను, నేను మిమ్మల్ని క్షమించేశాను, అంతా దేవుడు మేలుకే చేశాడు. అన్నలారా మీరు కూడా నాకు చేసిన కీడు మర్చిపోండి, క్షమాన్న పానాలు నేను మీకు ఇస్తాను, మీరు నాతో కలిసి సంతోషించండి, బ్రతకండి, వర్ధిల్లండి అని యోసేపు తన అన్నల్ని శపించడం మానేసి దీవించడం మొదలుపెట్టాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ రోజు అందరికీ ఆశ్చర్యం. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి పగపట్టకుండా, చేసిన కీడికి తిరిగి కీడు చేయకుండా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను పొండి అన్నాడు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నా పొండి అన్నాడు. అన్నల వివాహం చేసుకున్న వారి భార్యలకి, వారికి పుట్టిన పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏంటయ్యా ఆశ్చర్యం అంటే,
ఇంత క్షమించే మనసు మా తమ్ముడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ప్రేమించే మనసు మా తమ్ముడికి ఎక్కడి నుంచి వచ్చింది? బై ఫెయిత్, విశ్వాసముతో యోసేపు అందరినీ క్షమించాడు. ఆ రోజు యోసేపు కఠినులు దుర్మార్గులైన తన ప్రజల మధ్య ఒక వెలుగు వెలిగాడు. ప్రైజ్ ది లార్డ్. వెలగడం అంటే అది. పగలు తీర్చుకుంటున్న కాలంలో, కక్షలు తీర్చుకుంటున్న కాలంలో ఒక వ్యక్తి అమాంతంగా వచ్చి అంటున్నాడు, నాకు పగొద్దు, కక్షొద్దు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా అన్నాడు. అది వెలుగు. ఆ రోజు యోసేపు వెలిగాడు, అన్నల ముందు వెలిగాడు. ఆ రోజు అన్నలందరికీ, అన్నల భార్యలకి, వారి పిల్లలకి యోసేపు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే మనము కూడా క్షమించవచ్చు, క్షమించగలం. ఆ రోజు వాళ్ళ వరల్డ్ వ్యూ అంతా మారిపోయింది. వారు చూసే విధానం మారిపోయింది. కీడు చేస్తున్నాడు, మనం క్షమించగలమా, క్షమించొచ్చా అనే ఆలోచన రేకెత్తించబడింది. ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే యోసేపు ఆ రోజు వారి మధ్య వెలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఆ రోజు వారి మధ్య వెలిగాడు. అప్పటి వరకు కన్నీ విని ఎరుగని క్షమాభిక్ష. ఎందుకంటే వారందరికీ పగ తీర్చుకోవడం మాత్రమే తెలుసా? యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. దీనాని ఒక వ్యక్తి భయంకరంగా ఇబ్బంది పెట్టి ఆమెను చెరిపివేసి ఆమెను అవమానపరిచి మళ్ళా తిరిగి యాకోబు దగ్గరికి వచ్చి నేను నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. యాకోబు ఆలోచించుకునే లోపు యాకోబు కుమారులందరూ కూడా మా చెల్లిని ఎంత భయంకరంగా అవమానిస్తారా అని చెప్పి కోపంతో రువ్వుకుని రాత్రిపూట అందరూ పడుకున్నప్పుడు తన 12 మంది కుమారుల్లో 2 లేవి, షిమ్యోను అనేవారు లేచి వెళ్ళి రాత్రికి రాత్రి ఆ కార్యము చేసిన వాడిని, వాడి కుటుంబాన్ని, మొత్తం వాడి దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా, వాడి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా నరికి చంపి తిరిగి వచ్చినోళ్ళు వాళ్ళు. అంత కోపిష్ఠులు, అంత క్రూరులు. వాళ్ళకి తెలిసింది అదొక్కటే. వాళ్ళకి తెలిసింది కీడు చేసిన వాడు కీడు చేయాలి, పగబట్టిన వాడి మీద మనం పగబట్టాలి, అదే తెలుసు. అటువంటి వైఖరి కలిగిన వారి మధ్య మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వెలిగాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు నాకు చేసిన కీడు నేను జ్ఞాపకం ఉంచుకో, అంతా మేలుకే దేవుడు చేశాడు. నేను మర్చిపోయాను అన్నలారా, మీరు కూడా మర్చిపోండి, నాతో కలిసి సంతోషించండి, నేను మీకు క్షేమాన్న పానాలు ఇస్తాను, మీరు సంతోషించి. అంతమందిలో ఆ రోజు యోసేపు వెలిగాడు. అంతమందిలో ఆ రోజు యోసేపు వెలిగాడు. ఇంకా ముందుకెళ్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మంచి స్త్రీ, శ్రేష్టమైన స్త్రీ, మనందరికీ పరిచయమైన స్త్రీ, ఆమె ఎవరో కాదు, తల్లి అయిన రూతు. రూతమ్మ నయోమి యొక్క కోడలు. నయోమి తన భర్తను పిల్లల్ని వెంటబెట్టుకుని బెత్లెహేము విడిచి మోయాబు దేశం వెళ్ళి అక్కడ తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. ఒక కోడలి పేరు రూతు, ఇంకో కోడలి పేరు ఓర్పా. మోయాబు దేశంలో నయోమి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారుల్ని కోల్పోయింది. ఇప్పుడు దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు అని నయోమికి తెలిసినప్పుడు నయోమి తిరిగి బెత్లెహేముకు రావడానికి సిద్ధపడి అంటుంది, కోడలను పిలిచి అంటుంది, అమ్మా నేను బెత్లెహేము వెళ్ళిపోతున్నాను, నా కుమారులు మరణించారు, మీకు మరలా వివాహం చేయడానికి నా దగ్గర కుమారులు కూడా లేరు, కనుక మీకు విడుదల ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, మీ స్వదేశాలకు వెళ్ళండి, మీ స్వగృహాలకు వెళ్ళండి, మీరు మరలా వివాహాలు చేసుకోండి, పిల్లలకని సంతోషం ఉండనమ్మా అంటే అందులో ఒక కోడలు ఓర్ప దొరికిందే అనువు, దొరికిందే సొందని చెప్పి, అలాగే అమ్మ మంచి మాట చెప్పు అని చెప్పి వెంటనే ఈ గోల ఎక్కడితో వదిలించుకోవాలనుకుందో ఏంటో మరి ఎల్లొస్తా అని చెప్పి అత్తగారికి అంపకాలు అంపేసి వెళ్ళిపోయింది. స్తోత్రం కలిగిన గాక. రూతమ్మ నిలబడి అత్త అయిన నయోమిని అలాగే చూస్తుంటే నయోమి అంటా ఉంది, ఇదిగో నీ సహోదరి వెళ్తా ఉంది, నువ్వు కూడా బయలుదేరు అంటే, అత్త లేదు, నువ్వు అలాగనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వేం తింటే నేను అదే తింటా, నువ్వెక్కడ పండుకుంటే నేను అక్కడే పండుకుంటా, ఇది మొదలుకొని మరణము మనలను వేరు చేయు వరకు నేను నిన్ను విడవను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నయోమి ఆశ్చర్యపోయింది. నయోమి ఆశ్చర్యపోయింది. అవకాశం దొరికితే అత్త మామల్ని విడిచిపోయే ఈ లోకములో, అవకాశం దొరికితే అత్త మామలకు దూరంగా ఉండే ఈ లోకములో ఒక తల్లి, పరిశుద్ధురాలు, పవిత్రురాలు, విధేయురాలైన రూతమ్మ అంటుంది, అత్తమ్మా నయోమి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఆ రోజు రూతమ్మ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరికీ ఒక ఉదాహరణగా మారింది. మనం ఇలా కూడా బ్రతకొచ్చా, ఇలా కూడా ప్రేమించొచ్చా? తల్లిని ప్రేమించినట్టుగా భర్త యొక్క తల్లిని కూడా మనం ఎంత ప్రేమించొచ్చా అని ఆ రోజే కాదు, నేటికి ఆ వాక్య లేఖన భాగం చదువుతున్నప్పుడు ప్రతి స్త్రీకి బుద్ధి చెప్తుంది. రూతమ్మ వెలిగింది, అనేకుల మధ్య రూతమ్మ వెలిగింది. వెలగడం అంటే అది. నువ్వు వెలగాల. అవకాశం వస్తే వెళ్ళిపోయిన వార్పవలే కాదు, అవకాశం ఉండి కూడా విధేయత చూపగలిగిన రూతమ్మ వలె. అవకాశం ఉంటే పగ తీర్చుకునే అన్నల వలె కాదు, అవకాశం ఉన్నప్పటికీ క్షమాన పానాలు ఇచ్చి ప్రేమించగలిగిన యోసేపు వలె నువ్వు లోకానికి వెలుగై ఉండగలగాలి. ప్రజలు ఇలా బ్రతకట్లేదు ఈ రోజుల్లో. మరి ముఖ్యంగా క్రైస్తవులే బ్రతకట్లేదు ఈ రోజుల్లో. ఇలాగా నువ్వు వెలుగు వలె ఉన్నావా? లోక సంబంధుల వలె నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు. నీ టార్గెట్ ఏమవ్వాలంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఓకే, లోకస్తులు ఇలా ప్రవర్తిస్తున్నారు, నేను ఇలా ప్రవర్తించను. ఇది నీ వరవడి, నీ వైఖరి.